న్యూస్. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే రిక్టర్ స్కేల్పై ఏకంగా 7.6 తీవ్రతగా అయితే ఈ భారీ భూకంపం నమోదైందని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా జపాన్ ఉలిక్కి పడిందని చెప్పాలి. అయితే ఈ భారీ భూకంప తీవ్రత సునామీ హెచ్చరికలకు దారితీస్తుంది. దీంతో ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా అలర్ట్ ఇచ్చేశారు. అయితే ఏదైతే ఇప్పటికే సంభవించిన భారీ భూకంపంలో కూడా సుమారుగా చాలా మంది గాయపడ్డారు. ఇప్పటికే స్థానికులందరినీ కూడా ఇళ్లనైతే ఖాళీ చేసి వేరే ప్రాంతానికైతే తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా భారీగా భూకంపం రావడంతో అక్కడ కాసేపు అయితే భూమి కంపించింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడైతే ఆ ఫుటేజ్ మొత్తం కూడా ఆ భూమి కంపించిన సమయంలో ఎలాగా అక్కడ కదులుతున్నాయనేది, ఎంత పెద్ద మొత్తంలో ఈ భూకంపం సంభవించింది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ప్రతి వస్తువు కూడా ఒక్కసారిగా షేక్ అయిన ఘటన మనం చూస్తున్నాము. అయితే పసిఫిక్ తీర ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే పసిఫిక్ తీర ప్రాంతంలో భూమి కంపించడం కారణంగా ఏకంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతగా అయితే నమోదైంది. సో దీంతో 30 మందికి అయితే తీవ్ర గాయాలు కాగా మరికొంతమందిని అయితే ఇప్పటికే సుమారుగా 80,000 మంది స్థానికులను అయితే ఇల్లు ఖాళీ చేయించారు. ఇక భారీ మొత్తంలో కూడా కొన్ని ఇళ్లు అయితే నేలకూలిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. దీంతో ఒక్కసారిగా అటు జపాన్ అలర్ట్ అయిందనే చెప్పాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే అందరినీ ఆవేదనకు గురి చేస్తుందనే చెప్పాలి. ఏకంగా 30 మంది అయితే ఈ ఘటనలో గాయపడ్డారు. సో ఇప్పటికే అటు ప్రజలనైతే ప్రభుత్వం అలర్ట్ చేసింది. సో కొంతమందిని అయితే అక్కడ నివాసాల గృహాల నుంచి అయితే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశారని చెప్పాలి. ఏదైతే హొక్కైడో తీరంపై ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో హౌన్షు ప్రధాన ద్వీపంలో భూకంపం సంభవించడంతోనే ఈ సునామీ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏకంగా సునామీ వచ్చే అవకాశం ఉంటే కనుక అటు జపాన్ అయితే అల్లకల్లోలం కావడం అనేది కంపల్సరీ అని చెప్పాలి. సో ఏకంగా 40 సెంటీమీటర్ల ఎత్తులో కూడా అటు సునామీ అలలైతే ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. సో దీంతో ఈ భూకంప తీవ్రత ఇలాగే కొనసాగితే కనుక ఇంకా సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. సో ఏకంగా 20 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల తీవ్రతతో సునామీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉరకావా అమెరికాలోని మొత్సు ఒగవారా తీరాల్లో కూడా 40 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు తాకినట్లయితే ఇప్పటికే గుర్తించారు. దీంతో అణు విద్యుత్ ప్లాంట్పై భద్రతా బలగాలైతే తనిఖీలు జరిపాయి. సో ముందస్తుగా కూడా ఎందుకంటే ఏ ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది, సో అసలు సునామీ తీవ్రత వస్తే కనుక ఎంత పరిణామంలో రావచ్చు, అక్కడ ప్రజలను ముందుగా ఎలా అలర్ట్ చేయాలి, సో ముందుగా ఎదుర్కొనేందుకు కూడా ప్రస్తుతం ఇప్పటికైతే అధికారులు అయితే అందరినీ అలర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న నివాస ప్రాంత వాసుల్ని కూడా మరొక ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏకంగా 80,000 మంది స్థానికులను అయితే ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. సో ఒక్కసారిగా జపాన్ని భారీ భూకంప తీవ్రత జపాన్ ప్రజలందరినీ వణికించిందని చెప్పుకోవాలి. ఏకంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో అయితే భూమి కంపించింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో కూడా భూమి షేక్ అయిందనేది కూడా చూడొచ్చు. స్ట్రీట్ లైట్స్తో పాటు ఇంట్లో ఉన్న మనం చూడొచ్చు ఫిష్ యాక్వేరియమ్స్ కానీ ప్రతి వస్తువు కూడా కదిలిన ఘటన మనం చూస్తున్నాము. దీంతో ఏకంగా 7.6 తీవ్రత అంటే కనుక ఇది కొంచెం పెరిగితే ఇంకా పెద్ద మొత్తంలో సునామీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పటికే ఆల్రెడీ 40 సెంటీమీటర్ల ఎత్తులో కూడా సునామీ అలలు వచ్చినట్లయితే గుర్తించారు. సో ఇది కాస్త మరి కొంచెం ఎక్కువైతే కనుక భారీ ఎత్తునైతే సునామీ హెచ్చరికలు అయితే అక్కడ జారీ చేశారు. దీన్నైతే ముందరగా ఎదుర్కొనేందుకు అక్కడ ప్రాంత వాసులను అయితే ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో భూకంపం సంభవించడంతో జపాన్ అలర్ట్ అయిందనే చెప్పాలి. ఎక్కడికక్కడ ఇప్పుడే సహాయక చర్యలు చేపట్టారు. సో ఎవరైతే గాయపడారో ప్రతి ఒక్కరికి కూడా అటు ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు. భూకంప బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా అటు ప్రధాని సానే తకైచి అయితే సో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడమే తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పాలి. దీంతో మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. అసలు ఆ సమయంలో భూమి కంపించిన సమయంలో కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ ప్రాంతాల్లో ఎంత మేర ఈ భూకంప తీవ్రత సంభవించిందని
అనేది కూడా ఒకసారి విజువల్స్ లో మనం చూద్దాం.まだ揺れてる、やばいやばい、これ震度6強とか7いってるよ。Magnitude earthquake struck the region late on Monday, prompting tsunami warnings. There was little information from public broadcaster about major damage or casualties. The JMA issued an advisory for a wide Tuesday. She told reporters, Earthquake. Earthquake. Oh my god, it's this. I gotta go fake. Earthquake. Earthquake. Oh my god, it's this. I gotta go. Yavaş. Yavaş. ఎస్, చూసాం కదా విజువల్స్ లో మనం. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో కూడా ఆ ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. సో ప్రతి ప్రాంతంలో కూడా ఆ ఇంట్లో ఉన్న వస్తువులతో అటు రోడ్డు కూడా భారీ మొత్తంలో కంపించింది. ఏకంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో అయితే ఈ భూకంప తీవ్రత నమోదైందని చెప్పాలి. దీంతో ఇప్పటికే ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటికే భారీ భూకంప తీవ్రత అయితే అటు సునామీ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే ఈ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఒకవేళ సునామీ హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? భారీ భూకంపం జపాన్ వణికించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత అనేది 7.6గా నమోదైంది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో భూమి కంపించింది. 30 మందికి తీవ్ర చాలా ఇల్లు నేల కూలినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది 80,000 మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. స్థానికులంతా హొక్కైడో తీర ప్రాంతంపై అధికంగా ఈ భూకంప తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రోగ్రామ్ అక్కడి నుంచి అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. హౌన్స్ ప్రధాన ద్వీపంలో భూకంపం సంభవించడంతో హామీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక 20 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల తీవ్రతతో సునామీ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికాలోని ముత్తు ఒగవహార తీరాల్లో 40 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు తాకినట్లుగా కూడా గుర్తించారు. అడవి చిప్ ప్లాంట్లపై తనిఖీలు జరిపింది భద్రతా బలగాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు స్థానిక ప్రజలందరూ కూడా సూచనలు చేస్తున్నారు. ఇక భూకంప బాధితులకు దేశ ప్రధాని సంతాపం తెలియజేశారు. సహాయ చర్యలు చేపట్టారంటూ కూడా ప్రధాని సానే తకైకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే తొలి ప్రాధాన్యంగా అందరూ పనిచేయాలంటూ కూడా ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి భూకంపం కూడా మళ్ళా సంభవించే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా అక్కడున్న వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రధాని కూడా అక్కడున్న జపాన్ ప్రధాని కూడా సానే తకైకి కూడా ఆదేశాలు జారీ చేసిన స్థానికున్న అధికారులను పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అధికార యంత్రాంగాన్ని చేశారు. స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో భూకంప తీవ్రత సంబంధించిన ప్రాంతానికి కానీ మరొక సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే
అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాదాపు 80,000 మంది స్థానికులందరూ కూడా ఈ భూకంప తీవ్రత సమేత సునామీ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా అక్కడికి స్థాయికి వెళ్ళిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అధికార యంత్రాంగం కూడా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఇతరులు ఇచ్చిన సూచనలు కానీ వారు ఇచ్చే సలహాలు ప్రతి ఒక్కరు పాటించాలి అని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు 20 సెంటీమీటర్ నుండి 70 సెంటీమీటర్ తీవ్రతతో సునామీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని తీవ్రత దానివల్ల జరిగే దుష్పరిణామం చాలా మోహకందని విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని రాస్తారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, దూర ప్రాంతానికి దరిదాపులో ఎవరు ఉండవద్దు అనేది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడున్న అధికారులు కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఓకే శివ, అయితే ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే పలు ప్రాంతాల్లోని కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఏ ప్రాంతంలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? గతంలో కూడా చూసాం ఒకసారి భూకంపం మళ్ళా వీకెండ్ 1 or 2 minutes మళ్ళీ కనిపిస్తుంది. దాని ద్వారా గతంలో కూడా జరిగిన పరిణామాలు, ప్రాణ నష్టం, ఆత్మ నష్టం గత పరిణామాలు చూసాం. కానీ ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అదే జరిగే అవకాశం ఉంటుంది అనేది టెక్నాలజీ డిపార్ట్మెంట్ చెప్తోంది. అంటే సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించారంటే నిన్న ఉత్తర ప్రాంతంలో ఈ భూకంపం అనేది సంభవించింది. హకేడో తీరంలో రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు కూడా టెక్నాలజీ డిపార్ట్మెంట్ గుర్తించింది. దాంట్లో జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య తీరాన్ని 10 అడుగుల ఎత్తు వరకు కూడా అలలు ఎగసిపడే అవకాశం ఉందనేది కూడా వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే అంచు ప్రధాన దీపంలో ఈ భూకంపాన్ని సంభవించిన నేపథ్యంలో అకేవ్ తీర ప్రాంతంలో దీని ప్రభావం అనేది అధికంగా ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఉరుకోవా, అమెరికాలోని ఉచ్చు తీర ప్రాంతాల్లో ఈ సునామీ అలనేవి భారీగా ఎగసిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల సమీప ప్రాంతాల ప్రజలు ఈ సముద్రానికి ఒడ్డున ఉన్న ప్రాంతాలు కానీ దానికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాలు కూడా దీన్ని ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందరూ అప్రమత్తంగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ప్రభుత్వం ఇచ్చే సూచనలకు కూడా ఆ దేశ ప్రధానికి కూడా కార్యకర్తకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడమే ప్రధాన ధ్యేయంగా, ప్రధాన లక్ష్యంగా అందరూ పనిచేయాలని కూడా అధికార యంత్రాంగానికి జపాన్ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఓకే రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఇక జపాన్ ప్రజల్ని భారీ భూకంపం వణికిస్తుందని చెప్పాలి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో కూడా మరింత అప్రమత్తమైంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రధాని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరినీ కూడా కాపాడడమే తమ ముఖ్య ఉద్దేశం అంటూ మొదటి ప్రాధాన్యత వారికి ఇవ్వాలంటూ దీనికి సంబంధించి సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెప్పాలి. సో ఏదైతే అటు హుక్కోడో తీరంపై కూడా భూకంప తీవ్రత అయితే అధికంగా ఉంది. సో ముందస్తుగా కూడా ఆ ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించే ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 80,000 మంది స్థానికులైతే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని చెప్పాలి. ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించడంతో సో ఆ దేశం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. అయితే ఇంకా ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి సో ఎప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ఎవరికి తెలియని ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ సునామీ వస్తే కనుక దానిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రజల్ని కాపాడేందుకైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ ప్రాంత వాసులందరూ ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాలంటే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఆవేదనకు గురై కూడా తమ ప్రాణాలను కాపాడేందుకు సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్లే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవాలి. సో చూడాలి ఇప్పటికే ఇంకా భూకంప తీవ్రత ఎలా ఉండనుంది. ఇదేమన్నా కనుక తగ్గితే కనుక ఒకవేళ సునామీ హెచ్చరికలు కనుక తగ్గితే కనుక సో ప్రస్తుతం అయితే అక్కడున్న ప్రజలు సేఫ్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇంకా అధికారులు అయితే అన్ని కోణాల్లో కూడా సహాయక చర్యలు అందించేందుకు అయితే తగు చర్యలు తీసుకుంటున్నారు. యాబాయ్これ震度6強とか7いってるよ。まだ揺れてる。やばい。これ震度6強とか7いってるよ。
prompting tsunami warnings and evacuation orders for about 90,000 residents. The epicenter of the quake was 50 miles off the coast of Amori Prefecture at a depth of 33 miles. Magnitude earthquake struck the region late on Monday, prompting tsunami warnings and evacuation orders for about 90,000 residents. The epicenter of the quake was 50 miles off the coast that she's heard of a handful of injuries. There was little information